అండి మేము డబుల్ బెడ్రూమ్ కోసము జోజి అనే ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. ఎక్కడ చూపెట్టాడు? బేరన్గూడ లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము. డబ్బులు మామూలుగా కట్టలేదు, చాలా కష్టపడి చెమటోర్చి అక్కడ ఇక్కడ పని చేసుకుని చాలా కట్టాము. ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని 4 రూపాయలు 5 రూపాయలు లెక్క తీసుకుని ఆ ఇంట్రెస్ట్లకి చాలా ఇబ్బంది కడుతున్నాం. పిల్లలతో ఉన్నాము, పిల్లలకి స్కూల్కి ఫీజులు అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఆ డబ్బులు అనవసరం కట్టాము. ఎందుకంటే పేదవాళ్ళం కదా, సరేలే ఇల్లు వస్తుందని ఆశతో కట్టాము. మేము ఎలాగైనా ఈ ఇంట్లో రెంట్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా, అలా కట్టాము. వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంతవరకును. మీరే ఏదో రీతిగా మాకు న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం. నా పేరు ఎన్ మల్లేష్ యాదవ్. నేను లింగంపల్లి ఉంటాను. మాకు జోజి అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని, గవర్నమెంట్ వచ్చినాం కానీ, లేకపోతే ఏదో పండుగ వచ్చిందని, ఒకసారి యాక్సిడెంట్ అయిందని అట్లా మాట జరపడం, టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది. మేము గత కొద్ది రోజులుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నామని అనుకొని కొంతమందితోని మేము దోస్తులం అందరం కలిసి కొంతమంది బాధితులం అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆరా మొత్తం తీయగా 69 మంది డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము, కుక్కలను వదిలిపెట్టడము, మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు, తక్షణమే వెళ్ళిపోమని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత మేము ఎలాగని చెప్పేసి ప్రెస్ను ఆశ్రయించడం జరిగింది. ప్రెస్ వారు వచ్చారు. ఈ స్టేషన్ రమ్మని మేము రావడం జరిగింది. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. మీకు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ కొంచెం మా మీద దయ ఉంచి మాకు ఇల్లు ఇప్పకుండా కనీసం మా డబ్బులన్నీ మాకు ఇప్పగలని మనం చేసుకుంటాం.